మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సత్సంగవాణి ఈ శీర్షికలో మరొక అద్భుతమైన విషయాన్ని అందరం షేర్ చేసుకుని విని ఆనందించి ఎక్కువ మందికి షేర్ చేద్దాం. పూర్వీకుల ఆస్తి. పరమాచార్య స్వామివారు భక్తులతో సాధారణ విషయాల గురించి మాట్లాడుతున్నారు. వారు భక్తులతో మన పూర్వీకులు భూమి, డబ్బు, బంగారము, తోటలు, ఇళ్ళు మొదలైనవి ముందు తరాల వారు మంచి పనుల కోసం, ధర్మాచరణ చేయడం కోసం మనకు ఇచ్చి వెళ్ళారు. ఇది వారు మనకిచ్చిన పెట్టుబడి. వారి పిల్లలు సంతోషంగా ఉండాలి అని వారు ఇలా చేశారు. ముందు తరాల వారు కూడా మంచి పనులు చేయాలని వారు ఆశించారు. వాటి నుండి వచ్చే లాభాలతో ధర్మకార్యాలు, 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలని వారు ఇంత చేశారు. కానీ చాలా చోట్ల అలా జరగడం లేదు. వారు చేయాలనుకున్న ధర్మకార్యాలు లేదా వారి వీలునామాలు చెయ్యాలని చెప్పినవి కూడా జరగడం లేదు. వీటి కోసం కేటాయించిన సొమ్ముని కూడా కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇది అధర్మం. ఎందుకంటే ఇది చాలా పెద్ద తప్పు. ఎన్నో కుటుంబాలు ఇలాంటి డబ్బును అన్యాయంగా అనుభవిస్తున్నా వారు చాలా బాధలు పడుతున్నారు. అది ప్రయాగ నుండి గంగను తెచ్చి రోడ్డు పక్కన పారబోయడం వంటిది అని చెప్పారు. మహాస్వామి వారు ఇలా చెప్పగానే ఒక భక్తుడు నిలబడి ఏడుస్తూ, మా పూర్వీకులు చెప్పినట్టు నేను అన్ని ధర్మకార్యాలు చేస్తాను. ఇక నుండి ధర్మ మార్గంలో బ్రతుకుతాను. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని తప్పులను మహాస్వామి వారు మన్నించాలి అని వేడుకున్నాడు. అవ్యాజ కరుణతో మహాస్వామి వారు ఆ భక్తుడితో, ఇది నీకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పినది కాదు. చాలా కుటుంబాలు ధర్మకార్యాల కోసం ఉంచిన సొమ్ముని వేరే వాటికి వినియోగిస్తున్నారు అని అన్నారు. బాధపడిన ఆ భక్తుడు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి భారంగా నిలబడ్డాడు. పరమాచార్య స్వామివారు అతన్ని దగ్గరకు పిలిచి, పశ్చాత్తాపానికి మించినది లేదు. ఇక నుండి ధర్మంగా సంపాదించి ధార్మికంగా ఖర్చు పెట్టి మీ పూర్వీకులు చెప్పినట్లుగా నడుచుకోవని ప్రసాదం ఇచ్చి పంపారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఇంత అద్భుతమైన విషయాన్ని అందించిన మన వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తాను. స్వస్తి.